ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో మార్నింగ్ రిలేటివ్స్ అందరికీ మళ్ళీ రిమైండ్ చేస్తున్నాము. సో వస్తున్నారా? ఎందుకంటే ఊర్లో వచ్చే వాళ్ళకి వెహికల్ పెట్టాలి కదా. సో ఊరు నుంచి ఎంతమంది వస్తున్నారు? నార్మల్గా మా ఊర్లో బస్సు 5కి అట్లా ఉంటుంది. సో 5:30కి ఉంటుంది బస్సు. 5కి ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఆ బస్కి ఎవరైనా వస్తే మార్నింగ్ జేబీఎస్కి వెహికల్ పెట్టాలని చెప్పేసి అందరినీ అడుగుతూ ఉన్నాము. అందరూ ఒకేసారి అనుకుని వస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే ఎవ్రీ టైం వెహికల్ పెట్టడం కష్టము, వచ్చే వాళ్ళకి అడ్రస్ దొరకదు. కాబట్టి ఈ విధంగా అన్నమాట. రిలేటివ్స్ దాదాపుగా మా దగ్గర వాళ్ళు అందరూ వచ్చేస్తూ ఉన్నారు రిలేటివ్స్. సో మా రిలేటివ్స్ అందరినీ చూడబోతున్నారు. సో ఇక్కడ అదే మార్నింగ్ కాల్ సెక్షన్ జరుగుతూ ఉందన్నమాట. సో ఈ లోపు ఏమంటే నేను పోహ వేస్తూ ఉన్నాను. ఈరోజు అంతా క్లీనింగ్ వర్క్ ఉండండి. సో ఆ క్లీనింగ్ చెయ్యాలి అంటే ముందు మేము ఇంత తినేసేయాలి. సో ముందు నేను బోళ్ళని తోమేస్తా అని చెప్పేసి నైట్ ఏం తోమలేదు. సో నైట్ ఉన్న గిన్నెలన్నీ ఊడ్చిపెడతా ఉన్నాను. ఎందుకంటే ఏమంటే నైట్ చలికి అసలు నిద్ర చాలా పట్టింది, అందుకని చెప్పేసి చేయలేదు. సో నిన్న మిగిలిన రిమైనింగ్ క్లీనింగ్ ఏదైతే ఉందో అది నిన్న ఇల్లంతా క్లీన్ చేసాం కదా. ఈరోజు బయట అంతా బూజు దులుపుతా ఉన్నాము. సో సత్యనారాయణ పూజ ఉండింది, దేవుడి కళ్యాణం ఉంది, అలాగే హోమం ఉంది. సో ఇల్లు శుద్ధి చేసుకోవాలి కదా. ఆల్మోస్ట్ ఇంట్లో బోళ్ళు వీళ్ళు తోమడం ఇవన్నీ అయిపోయాయి. నిన్న ఇల్లు లోపల అంతా క్లీన్ చేసాం కాబట్టి ఈరోజు బయట అన్నమాట. సో ఈరోజు ఏమంటే ఒక చిట్టి రాసేసుకున్నాము. ఎందుకంటే శేఖర్ నేను బేగం బజార్కి వెళ్తా ఉన్నాం, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా. సో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇంతవరకు మేము ఎప్పుడు బేగం బజార్ వెళ్ళే, కాకపోతే అత్తం ఏంటంటే కొన్ని ఐటమ్స్ చెప్పింది. సో ఐటమ్స్ అన్ని కూడా రాసి పెట్టుకున్నాం. మధ్యాహ్నం వెళ్తామన్నమాట బేగం బజార్కి. సో ఆ చిట్టి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఫైనలీ టైం 12:34 అవుతుంది. రమ్య వాళ్ళు ఇంకా బయలుదేరలేదు. హెడ్ఏక్గా ఉంది నాకు. నైట్ అంతా నిద్ర లేదు, చాలా ఎక్కువ వర్క్ అవుతుంది. ఎటు వెళ్ళినా శేఖర్ నేనే వెళ్ళాల్సి వస్తున్నాం. అక్క వాళ్ళు వస్తున్నారు. అక్క మమ్మీ వాళ్ళు బయలుదేరుతున్నారు. ఇవాళ సాయంత్రానికి వాళ్ళకి ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసేసాం. సో వాళ్ళు ఈరోజు సాయంత్రం బయలుదేరుతారంట. రమ్య వాళ్ళకి వర్క్ ఉందిగా. సో రమ్య వాళ్ళు ఇంకోసేపు అయితే వెళ్తారంట. ఇప్పుడు 12:30 అవుతుంది. రమ్య వాళ్ళు ఎప్పుడు వెళ్తుంది. నేను వచ్చేసి బేగం బజార్ వెళ్తున్నాము. లైక్ కొంచెం పిల్లలకి డ్రెస్సులు తీసుకురావాలి, కొన్ని సామాన్లు కావాలి, చాలా పనులు ఉన్నాయి. ఇంకో 2 days అయితే పూజ కదా. సో రేపైతే అందరు వస్తారంట. ఊర్లో నుంచి వచ్చేవాళ్ళు, మా పెద్దత్తయ్య వాళ్ళందరూ వచ్చేస్తారంట. లిటరలీ చాలా టెన్షన్గా ఉంది నాకు. మార్నింగ్ నుంచి ఫోన్లు మాట్లాడి తలనొస్తుంది. అందరికీ కాల్ చేయడం, నిన్న ఫ్రెండ్స్కి కాల్ చేయడం. నా ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదండి. మమ్మీ వాళ్ళకి ఫోన్ చేయడం. సో వాళ్ళు సడన్గా అయితే ఫస్ట్ అయితే రాను అత్తయ్య ఫోన్ చేసి కొంచెం కోప్పడింది అన్నట్టు. సో ఎట్లా ఇప్పుడు రాకపోతే ఎట్లా అని కోప్పడేసరికి వాళ్ళు బయలుదేరారు. సో మేమే టికెట్ బుక్ చేయడం జరిగింది. టికెట్ బుక్ చేస్తే వాళ్ళు వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. మేబీ తొందరనే వెళ్ళిపోతారు పూజ తర్వాత. సో చుట్టాలందరూ రాబోతున్నారు. శేఖర్ నేను చేసే ఫస్ట్ ఫంక్షన్ ఇది. చాలా ఎక్కువ టెన్షన్ అవుతుంది. అత్త ఫుల్గా హెల్ప్ చేస్తుంది, కానీ ఎంత అంటే అంత టెన్షన్, ఎంత చెప్పలేను నేను, అంత టెన్షన్ అవుతుంది. పెద్దోళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎవ్రీథింగ్ ఇంతకుముందు అత్తయ్య మామయ్య చూసేవాళ్ళు కాబట్టి అంతేం అనిపించకపోయేది. ఇవాళ చాలా పనులు ఉన్నాయి. రమ్య వాళ్ళని వచ్చేటప్పుడే నేను పువ్వులు తెమ్మన్నాను. సో వాళ్ళు తీసుకొస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడే పువ్వులు తెమ్మంటారు. సంధ్య చాలా హెల్ప్ అవుతుంది. సంధ్య నిన్నంతా ఇక్కడే ఉండేసి ఇల్లంతా సరదానికి హెల్ప్ చేసింది. ఎందుకంటే అందరూ వస్తారు కదా. నా వీడియోస్ ఈ సామాన్లు ఇవన్నీ అన్ని కట్టేసి పైన పెట్టేశాము. మళ్ళీ ఈరోజు పైన కడగాలి. నిన్న ఇల్లంతా దులిపేసి అత్తమ్మోళ్ళు కడిగేసాను నేను బయటికి వెళ్ళి వచ్చేలోపు. ఇలా బంగ్లా పైన అంతా కడగాలంట. సో సంధ్య బంగ్లా పైన కడుగుతా అన్నారు. శేఖర్ ఒక్కడికి అర్థం కాదు కాబట్టి చాలా సామాన్ తెచ్చేది ఉంది. సో శేఖర్ నేను అక్కడికి వెళ్తున్నాం. ఎవరైనా మగవాళ్ళు శేఖర్కి హెల్ప్ ఉంటే ఇంట్లో పని నేను చేసుకున్నాను ఫీలింగ్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే నాకు ఎందుకో 2 days నుంచి విపరీతంగా స్టమక్ పెయిన్ రావడం, తలంతా తిరగడం ఇట్లా అవుతుంది. తినబుద్ధి కావట్లేదు. నా హెల్త్ సిచ్యువేషన్ కూడా ఎందుకో బాగా అనిపించట్లేదు. కానీ తప్పది, ఫంక్షన్ ఉంటే అలాగే ఉంటుందట. సో రమ్య వాళ్ళు వస్తే చాలా హెల్ప్ అవుతుంది మాకు. ఎందుకంటే ఎంతైనా వస్తుంది, ఏం పని చేయాలని తోస్తుంది. ఇప్పుడు అత్తయ్యకని ఎంత చాట్నత అయినా అత్తమ్మ మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు సంధ్య వస్తే సంధ్య కోసం నేను నూడిల్స్ చేస్తున్నాను. ఇంకా అసలు వంట ఎవరం ఏం చేయలేదు. సో సంధ్య కోసం ఇప్పుడు నూడిల్స్ చేస్తా ఉన్నాను. వంట ఏం చేయలేదు. శేఖర్ సంధ్య తీసుకురాగానే నేను శేఖర్ బయలుదేరుతాం అన్నమాట. ఇంకా పూజారి తెచ్చే సామాన్లు సందీప్ వాళ్ళ మమ్మీ డాడీ తెస్తా అన్నారు. సో మాకేమంటే అంతా చాలా వరకు హెల్ప్ చేసే ఫ్యామిలీ ఉండింది. సో సందీప్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు వచ్చేటప్పుడు బిడ్డ నేను పూజ సామాన్ తీసుకొస్తాను, నువ్వేమంతా చేయకు, నాకు డబ్బులు పంపిస్తే సరిపోతుంది అన్నారు. నేను ఇవంతా సర్దేశాము. అత్త ఇప్పుడు బయట కడుగుతూ ఉంటుంది. నేను బట్టలు వాషింగ్ మిషన్లో ఇస్తూ ఉన్నాను. వీళ్ళు వచ్చిరా అత్తమ్మా?
సో ఇక్కడ నేను ఒక వీడియో షూట్ చేశాను. ఆ తర్వాత ఏంటంటే కొన్ని పక్క బట్టలు ఏవైతే వాషింగ్ మిషన్లో వేసి ఉంటుంది ఆ పక్క బట్టలు వచ్చేసి నేను మడత పెట్టేసి సెల్ఫ్లలో పెట్టేస్తా ఉన్నాను అనమాట. ఇక్కడ ఏమంటే మేము ఫుడ్ వచ్చేసి బంగ్లా పైన కుక్ చేయడం బంగ్లా పైన వేద్దాం అనుకుంటున్నాం, అలాగే తినడానికి కూడా టెంట్ బంగ్లా పైన వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అర్థం ఏమనిందంటే సో బయట తింటే ఏంటంటే అందరూ మళ్ళీ ఇంట్లో ప్లేట్ పెట్టుకొచ్చుకొని వచ్చి తింటారు కదా, సో అంట్లు సొంట్లు అన్ని పడితే పిల్లలు కూడా ఉంటారు కదా, సో పూజ రోజు ఎందుకని చెప్పేసి అట్లా బంగ్ల పైన పెట్టిద్దామని చెప్పేసి అనిందనమాట. రమ్య వాళ్ళ గృహప్రవేశం అప్పుడు కొంచెం ఇలాగే చేశారని చెప్పేసి అత్తమ్మ శేఖర్ అన్నారు. నాకు కూడా బెటర్ అనిపించింది, ఎందుకంటే బంగ్లా తర్వాత మనం సాఫ్ చేసేసుకోవచ్చు కదా. సో ఇది అందుకని చెప్పేసి ఏమంటే మొత్తం ఉడుస్తూ ఉన్నాము. నేను ఇది నార్మల్గానే ఒక 1 మంత్కి అట్లా రోజు అసలు ఉడవను, ఎందుకంటే మేమైతే ఎక్కువ బంగ్లా పైకి రాము. సో 1 మంత్కి అట్లా ఒకసారి బంగ్లా ఉడుస్తాను, వారానికి ఒకసారి మెట్లు కడుగుతూ ఉంటాను. ఇక్కడ ఏమంటే మనం ఊడ్చేప్పుడు డైరెక్ట్గా నీళ్లు పోసామనుకోండి క్లీన్ అవుతుంది, దుమ్ము లేవదు. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మాకు చిన్నగా కంకర లాగా ఉందన్నమాట. సో అదంతా క్లీన్ చేయాలి కాబట్టి ముందు ఉడుస్తూ ఉన్నాం, పార్టీషన్గా ఉడిచాము. తర్వాత ఇక్కడ అత్తమ్మ ఉడుస్తూ ఉండింది, నేను వచ్చేసి గోడలు కడుగుతూ ఉన్నాను. నిన్నటి నుంచి మాకు పని 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 అవుతుంది, కాకపోతే హ్యాపీనెస్ చాలా ఉండింది, మన ఇల్లు కదా, సో ఇంటికి కదా పూజ, అందుకని చెప్పేసి. సో తర్వాత ఏమంటే బేగంపేట వెళ్దాం, బేగం బజార్ వెళ్దాం అనుకుంటున్నాం కదా, సో ఈ పెద్ద సంచి తీసుకెళ్దామని దాంట్లో ఉన్న సామాన్ అంతా పక్కకు పెడతా ఉన్నాను. ఇంకా సామాన్లు అన్నీ తెచ్చాం కాబట్టి జస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన సామాన్, ఎవరంటే వండేటోళ్ళకి ఇచ్చే సామాన్లు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. సో ఈ ఎంత సర్దినా ఈ షెల్ఫ్లలో మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం బేగం బజార్కి. ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయాను అనమాట. సో సంధ్య వచ్చేస్తూ ఉండింది, సంధ్య వచ్చింది, శేఖర్ సంధ్యని తీసుకొచ్చాడు. సంధ్యకి అసలు మరీ థ్యాంక్స్ చెప్పాలండి, చాలా వర్క్ చేస్తుంది, చాలా ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంది. సో మేము బయటికి వెళ్తే తేజం చూసుకుంటూ ఉండింది. శేఖర్ ఒకటికి అన్ని తీసుకురావడం అసలు అర్థం కాదు, తనకి రేట్ల దగ్గర నేనే మాట్లాడాలి. సో సంధ్య తేజం చూసుకుంటుంది, అలాగే పైన అత్తమ్మతోటి పని కూడా చేస్తూ ఉండింది. సో పైన సంధ్య అత్తమ్మ ఇద్దరు కడిగేస్తా అన్నారు, అలాగే కింద కొంచెం కడిగేసి, కింద ఆల్రెడీ నైటే కడిగేసాం కానీ ఇంకొంచెం కింద కడగాలి అని చెప్పేసి అన్నారనమాట. సో అదొకటి మిగిలింది, అంతే. ఇంతకు మించి ఇంకేం పనిలేదు, వంట చేసుకొని ఇంకా తినాలి. మేము మార్నింగ్ నైట్ మిగిలిన అన్నం ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి చేసేసుకున్నాము, అవే తిన్నాము. సంధ్య రాగానే సంధ్య కొంచెం సంధ్య ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నా అంటే నూడిల్స్ చేసాను తనకి, సో తను నూడిల్స్ తినింది. మేము ఇంకా బయట కలర్ కూడా వేయాలి. ఇప్పుడు శేఖర్ నేను ఎక్కడికి వెళ్తున్నాం అంటే మెట్రో స్టాప్కి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మా ప్లేస్ నుంచి మియాపూర్ వెళ్ళి అక్కడ నుంచి మియాపూర్ మెట్రో నుంచి మేము వెళ్తాము గాంధీనగర్ గాంధీనగర్ నుంచి 1 కిలోమీటర్ ఏమో ఉంటుందట మనకి బేగం బజార్ అనేది. సో బేగం బజార్కి ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్ బేగం బజార్లో చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి అంటే, చాలా వెరైటీస్ దొరుకుతాయంట. సో మెయిన్గా రిటర్న్ గిఫ్ట్స్ కనుములు, బట్టలు పెడతాం అందరికి కాబట్టి కనుములు కావాలి, టవల్స్ మగవాళ్ళకి పెట్టడానికి, ఇంకేదైనా సామాన్లు కావాల్సి ఉంటే ఇస్తర్లు అవోటి ఇవోటి ఇంకేదైనా సామాన్ కావాల్సి ఉంటే అది కూడా. చాలా రోజుల తర్వాత నేను వచ్చాను మెట్రో స్టాప్కి. నా గొంతు చేంజ్ అయింది ఫ్రెండ్స్, మా పిల్లలతోటి ఒర్రి వాయిస్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో అట్లాగే ఇంట్లో ఏమంటే ఇక చల్లటి నీళ్ళు తాగడం స్టార్ట్ చేశాను. నార్మల్గా హాట్ వాటర్ నిన్నటిదాకా తాగాను, అందుకే చెప్పేసి నా వాయిస్ మళ్ళీ పోయింది. సో మెట్రోకి వచ్చేసామన్నమాట. మాకు ఇక్కడ ఒక డౌట్ ఉండింది, మేము మెట్రోకి వస్తాం ఓకే, మరి వచ్చేటప్పుడు వాళ్ళు ఇంత సామాన్ని అలౌ చేస్తారా అని చెప్పేసి డౌట్ కూడా ఉండింది. సో చూద్దాం ఏమవుతుందో తెలీదు. నైట్ అంతా నిద్ర లేదు, విపరీతంగా నిద్ర వస్తుంది. మెట్రోలో కూర్చున్నాక శేఖర్ నేను పడుకున్నామండి. గాంధీనగర్లో దిగాల్సింది కొంచెం ముందుకు దిగేసాము. నైట్ నిద్రలోకపోతే ఇలాగే అవుతుంది. పడుకోవడం 1కి పడుకున్నాము. మార్నింగ్ 5:30కి నాకు ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది. నా డే ఈరోజు బ్యాడ్ డ్రీమ్తో స్టార్ట్ అయిందండి. సో బ్యాడ్ డ్రీమ్ వచ్చింది, అందుకని చెప్పేసి నేను 5:30కి లేచి శేఖర్ని కూడా లేపాను. సో అప్పటి నుంచి లేచే ఉన్నాం, చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే నిన్న కూడా చాలా వర్క్ చేసాం కదా. సో ఇక ఇంట్లో ఫెస్టివల్ అయిపోయేలోపు ఇలాగే ఉంటుందని చెప్పేసి నాకు శేఖర్కి అర్థమైంది. అందుకని చెప్పేసి పెద్ద రెస్ట్ పైన కాన్సన్ట్రేట్ అనేది మేము చేయట్లేదు అన్నమాట. ఇక్కడ ఒక కర్రీ పఫ్ తిన్నాము ఇద్దరం కూడాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు మేము. నాకు ఎందుకో ఫ్రైడ్ రైస్ తింటుంటే కూడా వామిటింగ్ వచ్చినట్టు అయిపోయింది, నిద్ర లేకపోయేసరికి నాకు అలాగే అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసాం మెట్రోకి. మెట్రో ఎక్కడ దిగడం లేదు, డైరెక్ట్గా మనం ఒక మెట్రో పట్టుకొని వెళ్ళడమేనండి. సో ఇక్కడ మెట్రో వచ్చేవరకు కాసేపు వెయిట్ చేసాము. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కల్పిస్తే వాళ్ళతోటి ఫోటో దిగాను, వాళ్ళని షూట్ అడిగితే వాళ్ళు వద్దని చెప్పేశారనమాట. చాలాసార్లు సబ్స్క్రైబర్స్ కనిపిస్తారు, మాతో ఒక ఫోటో దిగుతారు, వాళ్ళని ఫోటో తీయాలంటే కొంతమంది ఎలో చేస్తారు, కొంతమంది చేయరు. సో ఇబ్బంది అయితే పెట్టాము. దాని మెట్రో వచ్చింది. మెట్రో
జర్నీ సేఫా అంటే వాళ్ళైతే డిస్టెన్స్ కోసం, సోషల్ డిస్టెన్స్ కోసం మధ్యలో అట్లా పెట్టారు, కానీ ఎవరు సోషల్ డిస్టెన్స్ని ఫాలో అవ్వట్లేదు. మీరు చూడండి. సో ఇట్లా కోవిడ్కి ఇంతవరకు రాని వాళ్ళు జర్నీ చేయకపోవడం బెటర్, లేకపోతే సేఫ్టీ మెజర్మెంట్స్ తోటి జర్నీ చేసేయచ్చు అనమాట. సో ఈ అమ్మాయి జడ చూడండి ఎంత పెద్దగా ఉందో. నాకు పెద్ద జడ, శేఖర్కి పెద్ద జడ అంటే చాలా ఇష్టం, నాకంటే ఎక్కువ. మస్తు అనిపించి శేఖర్ అన్న నీకు ఇంత పెద్ద జడ ఉంటే బాగుండు కదా అని చెప్పేసి మొత్తానికి అయితే ఆ అమ్మాయి జుట్టుకి దిష్టి పెట్టేశాడనమాట. సో ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ వాయిస్ రావచ్చు. సో ఎందుకంటే తెలుసుగా మీకు మా గృహప్రవేశం పనులు దగ్గరకు వచ్చేసాయని చెప్పేసి. సో ఇక్కడ కొద్దిసేపు ఇద్దరం పడుకున్నాం దీనంగా. అంటే నేను అరగంటలోనే 15-20 గంటలు పడినన్న ఫీలింగ్ వచ్చింది నాకు. తర్వాత అక్కడ దిగేసి ఆటో పట్టుకొని వెళ్ళాము. 50 రూపీస్ అన్నారు ఆటోకి. ఎంత 1.5 కిలోమీటర్ ఉండి ఉండొచ్చు. కానీ బేగం బజార్లో చాలా దారుణంగా ఉండింది. అసలు పక్కన బండ్లు ఒకదానికొకటి ఢీ కొట్టుకుంటున్నా నవ్వుకుంటున్నారు, ఎందుకంటే అక్కడ రష్ అట్లా ఉంది. లైక్ 1 వే లేదు, 2 వే లేదు, ఒకటే వేలో ఇష్టం వచ్చినట్టు వస్తూ ఉన్నారు జనాలు. సో హోల్సేల్ మార్కెట్స్ అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరుగా పెళ్ళిళ్ళకి, బర్త్డేస్కి, రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇంకేదైనా ఇవ్వాలి, బల్క్లో తెచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా బేగం బజార్ వెళ్ళొచ్చు. నిజంగానే మనకి బల్క్లో మంచి ఐటమ్స్ దొరికాయి. నేను తెచ్చిన రిటర్న్ గిఫ్ట్లు సూపర్గా ఉన్నాయి, మీకు నేను చూపిస్తాను. సో ఇది బేగం బజార్ ఎంట్రీ అన్నమాట. చాలా దారుణంగా ఉన్నారండి జనాలు, నూక్కుంటూ పోతున్నారు బండ్లు ఒకదానికి ఒకటి, చూసారా. సో ఇట్లా ఎక్కడ చూస్తే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. స్టార్టింగ్లో మేము దిగిన స్ట్రీట్ దగ్గర స్టార్టింగ్లో ఇట్లా జ్యువెలరీ షాపులు, హోల్సేల్ ఒడ్డానాలు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలు, సీజెడ్ జ్యువెలరీస్ ఇవన్నీ ఉన్నాయి. నేను వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ పీసులు తీసుకున్నాను. ఒకేసారి నేను 3 డజన్ల బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. 3 కాదు 2 డజన్లు అనుకుంటా. 2 డజన్ల బ్లౌజ్ పీసు, 2 డజన్ల టవల్స్ ఇవన్నీ తీసుకున్నాను. తర్వాత ఏమంటే ఇక్కడ బ్యాంగిల్ స్టోర్, నేను బ్యాంగిల్స్ తీసుకోవాలనుకున్నాను, కుదరలేదు. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ షాప్ అండి. ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి, కానీ నాకు ఇక్కడ నచ్చింది. రోడ్ సైడ్ ఉన్న దాంట్లో వాళ్ళు ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు. సో ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ చూసామన్నమాట. నాకు ఒకటి పెద్దది నచ్చింది, అది కొంచెం ప్రైస్ ఎక్కువైపోయి అది పెద్దగా ఉందని చెప్పేసి అంతమందికి ఇవ్వడానికి శేఖర్ వద్దులేరా అది ఇప్పుడు అన్నాడు. అందుకని చెప్పేసి వేరే తీసుకున్నాం. నాకు వేరే నచ్చింది, చాలా బాగుంది. ఒక ప్లేట్ టైప్ తీసుకున్నాను నేను. సూపర్గా ఉంది నిజం కూడా. నేను రిటర్న్ గిఫ్ట్లు కొన్ని ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే నాకు తర్వాత ఇంట్లో డెకరేషన్కి కానివ్వండి, వాడుకోవడానికి కానివ్వండి, వరలక్ష్మి వ్రతం పెట్టుకున్నప్పుడు లైక్ నోములో చిన్నగా యాడ్ చేసి ఇవ్వడానికి కానివ్వండి, చాలా రిచ్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. రిటర్న్ గిఫ్ట్లు తీసుకొని అంతా తిరిగేసి కొంచెం ముందుకెళ్ళి ఇంకొంచెం వర్క్ ఉంటే అదంతా చూసేసుకున్నాము, కుంకుమ వగేరా. తర్వాత అంతా చూసుకొని మేము వచ్చేసాము షాప్కి. ఇది పూజ సామాగ్రి షాప్ అండి. సో దేవుడి కళ్యాణానికి, అలాగే హోమంకి, సత్యనారాయణ వ్రతానికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నాము. ఇక్కడ ఈ షూట్ తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ పూజ సామాగ్రి లిస్ట్ రాసుకునే అంకుల్ మా డాడీ లాగా ఉన్నారు, కలర్ తక్కువ ఉన్నారు. మా డాడీ చాలా వైట్గా ఉండేది, సో మా డాడీ కొంచెం కలర్ ఎక్కువ ఉండేది, కళ కొంచెం ఎక్కువ ఉండేది ఫేస్లో. కొంచెం మా డాడీ లాగా అనిపిస్తే అక్కడ కూర్చొని కోసం ఆయనతో మాట్లాడాను, హ్యాపీగా అనిపిస్తుంది. పోయిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు తిరిగి రారు, కానీ జీవితంలో ఒక్కసారి వాళ్ళు తిరిగి వచ్చే ఛాన్స్ ఇస్తే దేవుడు బాగుండి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నేను అనుకుంటా ఉంటాను. సో మేము పీటలు తీసుకున్నాము. ఇది వచ్చేసి మా బ్యాగ్. ఈ బ్యాగ్ చాలా యూజ్ అవుతుంది మాకు, ఇక్కడ అక్కడ ఏం పడేయకుండా డైరెక్ట్గా ఒకే సంచిలో అన్నీ వస్తూ ఉన్నాయి. సో శేఖర్ ఇక్కడ మా అక్క వాళ్ళకి లొకేషన్ పంపిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ మా ఇంటి లొకేషన్ ఉండింది కదా, మళ్ళీ బీరంగూడ దగ్గర వాళ్ళు దిగాలి కాబట్టి ఆ లొకేషన్ పంపిస్తూ ఉన్నారు. రేపు మార్నింగ్ వాళ్ళు కూడా వచ్చేస్తారన్నమాట. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు నా వ్లాగ్స్ నచ్చుతున్నాయి. ఆ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, ఓకేనా? షూర్గా లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ లైక్ మాకు చాలా వాల్యుబుల్. సో ఇక్కడ నేను కొద్దిసేపు రిలాక్స్ అయ్యాను. మాస్క్ పెట్టుకుంటేనైతే అసలు ఊపిరి ఆడినట్టుగా అనిపిస్తూ ఉండింది. సో వచ్చేసింది మెట్రో ఎక్కేసాము. రమ్య వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారని చెప్పేసి కాల్ చేశారు. రమ్య వాళ్ళు కొంచెం రూట్ మిస్ అయ్యారండి ఈసారి. సో వాళ్ళ గురించి కాసేపు టెన్షన్ అయింది మాకు. వాళ్ళు 6 వరకే వస్తా అని చెప్పేసరికి ఆయన రావడానికి 6:30 వరకు వస్తా అన్నారు, రావడానికి 7:30 అయిపోయింది. సో బయట సిటీ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా. నాకు ఇట్లా తిరగడం చాలా ఎక్కువ ఇష్టం, నిజంగా ఇష్టం అంటే ఇష్టం, అంత ఇష్టం నాకు తిరగడం. కాకపోతే ఈ మధ్య చాలా కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను. పెళ్లి కాకముందు ఇంకా చాలా ఎక్కువ తిరిగేదాన్ని అన్నమాట. సో తర్వాత శేఖర్ నన్ను కింద దించేసి నేను ఆగిపోయాను. మేము బండి ఇక్కడ పార్క్ చేసి వెళ్ళాం కదా, సో ఆ బండి తేవడానికి శేఖర్ వెళ్ళారన్నమాట. సో ఆ బండి తెస్తే మేము వెళ్తాం. మళ్ళీ తిరుపతి డ్యూటీ ఉందంట. రమ్య వాళ్ళు ఇటు రాగానే తిరుపతి మళ్ళీ శేఖర్ దించడానికి మెట్రో స్టాప్కి వెళ్తారన్నమాట శేఖర్. సో అవన్నీ పనులున్నాయి. ఎంత అంటే ఒక కార్ కొంటే బాగుండు, కార్ ఉంటే అన్ని పనులు అవుతాయని అనుకుంటాం, కానీ
2 వీలర్ పైన అన్ని మేనేజ్ చేయలేము, ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా రిసీవ్ చేసుకోలేము కదా. సో కారు కొనాలి అన్న ఫీలింగ్ ఈరోజు చాలా ఎక్కువ అయిపోయింది మళ్ళీ మాకు. సో తర్వాత ఏంటంటే శేఖర్ అక్కడ సామాన్ అంతా సర్దేశాడు, మేము బయలుదేరుతున్నాం ఇప్పుడు ఇంటికి వెళ్ళే దారిలో కొంచెం షాపింగ్ ఉండింది, అది చేసుకుంటామో లేదో తెలీదు. ఈ పీటలు అయితే చాలా బాగున్నాయి, శేఖర్ చాలా ఇష్టంగా ఉన్నాడు. సో మెట్రో వచ్చేస్తుంది, పదండి ఇంటికి వెళ్దాము. సో తేజు అయితే పాపం పొద్దు నుంచి అండి, మేము 3కి వెళ్ళేసి 7:30కి వచ్చాము ఇంటికి. పొద్దు నుంచి వాడి ఇంట్లోనే అత్తమ్మ సంధ్య చూసుకుంటా ఉన్నారు వాడిని. సో వాడు పడుకొని నిద్ర లేచి ఏడ్చాడంట. మెట్రోలో ఉన్నప్పుడు నేను వాడితోటి వీడియో కాల్ మాట్లాడాను, వాడికి ఏం కళ వచ్చిందో తెలీదు. సో నా ఫోటో చూపించుకుంటే అమ్మ అనేసాడంట, అందుకని చెప్పేసి వీడియో కాల్ మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏమంటే దారుణంగా చలి పెడుతుంది, మేము స్వెటర్ వేసుకొచ్చుకోలేదు, తొందరనే వస్తాం అనుకున్నాము. సో సిలిండర్ బుక్ చేస్తే సిలిండర్ రాలేదని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఒక 1 అవర్ అక్కడ ఆగాల్సి వచ్చింది కొంచెం పని మీద. తర్వాత మేము వెళ్ళడానికి లేట్ అయింది, ఆటోమేటిక్గా రావడానికి కూడా లేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్తా ఉన్నాము. రమ్య వాళ్ళ మధ్యలో మేము రోడ్ మిస్ అయ్యా అని చెప్పేసరికి మళ్ళీ ఆగి మా ఇంటి లొకేషన్ వాళ్ళకి పంపించి అవుటర్ నుంచి ఎట్లా రావాలి, ఎక్కడ మిస్ అయినా బావని శేఖర్ మాట్లాడేసి ఇదంతా మధ్యలో టెన్షన్ అయిపోయింది అనమాట మాకు. సో ఇట్లా వెళ్తా ఉంటే నాకు నడుచుకుంటూ వెళ్తే బాగుండు అనిపించింది నడిచి, ఎందుకంటే ఈ పీట అడ్డం పెట్టుకొని కాలు చాపి కూర్చుంటే కాలు దారుణంగా నొప్పి పెడతా ఉన్నాయి. ఇక్కడ రమ్య వాళ్ళకి లొకేషన్ పంపిస్తా ఉన్నారు శేఖర్, ఇదో టెన్షన్, వీళ్ళ టైంకి వీళ్ళు మిస్ అయ్యారు కాబట్టి ఇది ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈరోజు రమ్య వాళ్ళు వచ్చారు, రేపు సందీప్ వాళ్ళు, రేపు మార్నింగ్ మా మమ్మీ వాళ్ళు, రేపు మా చుట్టాలు, వీళ్ళంతా వస్తారు. సో 3 days ఫెస్టివల్ లాగా ఉంటుందండి ఇల్లు. సో కానీ ఎగ్జైట్మెంట్తో బాగున్నాము, అందరు చుట్టాలు వచ్చేసరికి మంచిగా అనిపిస్తుంది కదా. సో చలో రమ్య వాళ్ళకి లొకేషన్ పంపించారు శేఖర్. ఇప్పుడు నేను ఒక పిక్ తీసేసి నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, మూన్ తోటి పిక్ దిగి చాలా మంది దానికి క్యాప్షన్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము మా ఇంటికి. సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏం పనులు జరుగుతున్నాయి, ఎవరైనా పెళ్ళిళ్ళు ఉన్నాయి రీసెంట్గా, ఈ మధ్య జనవరి వరకు లాస్ట్ కదండి మంచి రోజులు, చాలామంది పెళ్ళిళ్ళు పేరెంటాలు పెట్టుకుంటా ఉన్నారు. సో మీ ఇంట్లో పెళ్ళిళ్ళు ఏమన్నా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా, అన్ని సక్రమంగా పనులు జరుగుతున్నాయా, నాకు కమెంట్లో చెప్పండి. సో మేము వచ్చి రిలాక్స్ అయ్యాము, రమ్య వాళ్ళు వచ్చేసారు చూసారా. సో రమ్య వాళ్ళు రానే వచ్చేసారన్నమాట. చూసారా పిల్లలు ఎట్లా అరుస్తూ ఉన్నారు. సో ఇక్కడ రమ్య వచ్చినప్పుడు చాలా సామాన్ తెచ్చిందండి. అంటే రమ్యకు ఓడిబియ్యం పోస్తాం, మాకు ఓడిబియ్యం పోస్తారు కదా. సో బేసిన్ తట్టలు కానివ్వండి, వండుకోవడానికి పెద్ద గిన్నెలు కానివ్వండి. చూసారు కారు ఉంటే ఎంత బెనిఫిట్ అంటే, మా తిరుపతి అన్నకి చాలా కష్టం అండి. ఇప్పుడు తిరుపతి అన్న వీళ్ళని ఇక్కడ దించేసి ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి డ్యూటీకి. అత్తమ్మ అప్పటికే వాళ్ళు వస్తున్నారని చెప్పేటప్పుడే అత్తమ్మ బాక్స్ రెడీ చేసింది. సో బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారన్నమాట. రమ్యకి ఏంటంటే వదిన చాలా తిరిగి వచ్చావి, వాళ్ళు మీ అన్న హైదరాబాద్ మొత్తం తిప్పేశాడని చెప్పి చెప్తా ఉండింది. సో ఇక్కడ తిరుపతి అన్న డిక్కి తీయగానే మీకు చూపిస్తాను ఎంత సామాన్ ఉందో, చాలా సామాన్ ఉండింది. ఈ వీడియో వచ్చేసి సంధ్య షూట్ చేసిందన్నమాట. సో ఆ సామాన్ అంతా దించేసి ఇంట్లో పెట్టేసాం మేము. చూడండి ఇప్పుడు రమ్య ఎంత సామాన్ తెప్పించిందో చూపిస్తాను మీకు. అయ్యో ఇక్కడ క్లిప్ ఉల్టా ఉండింది, ఫోన్ ఉల్టా పట్టుకున్నారు. సో రమ్య వాళ్ళు ఏమంటే మనిషి ఒక బ్యాగ్ తెచ్చుకుంటారనమాట. సో మనిషి ఒక బ్యాగ్, అలాగే సామాన్లు ఈ ఫోన్ ఎవరికో ఇచ్చారు శేఖర్. సో ఓకే ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఈ క్లిప్ నేను ఇంకా ఎడిట్ చేయలేకపోతున్నాను. సో ఇక్కడ రమ్య గిన్నెలు తెచ్చింది, రమ్య వాళ్ళ బ్యాగులు తెచ్చారు. ఈ క్లిప్ వచ్చేసి అక్షయ్ షూట్ చేశాడండి, సైడ్కి పెట్టేసి మర్చిపోయినట్టుగా ఉన్నాడు. సో యూట్యూబర్స్ ఇట్లో అందరు కెమెరామ్యాన్సే ఉంటారు, ఎందుకంటే అందరు షూట్లు చేస్తారు కదా. సో అట్లా అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవన్నీ సామాన్ నేను లోపల పెట్టేసి మామిడి ఆకులు తెచ్చింది రమ్య, గిన్నెలు తెచ్చింది, రమ్య వాళ్ళ బ్యాగులు తెచ్చింది, ఇంకా చాలా సామాన్ తెచ్చింది. సో తర్వాత తిరుపతి అన్న వెళ్ళిపోయాడు, మేము అందరం కూర్చొని మాట్లాడుతూ ఉన్నామన్నమాట. సో ఇప్పుడు నేను రిటర్న్ గిఫ్ట్గా ఏమేమి తెచ్చాను అనేది మీకు చూపిస్తానన్నమాట. సో చూద్దురు మీరు కూడా, చాలా ఐటమ్స్ తెచ్చాను ఫుల్. సో నా వీడియో స్టార్ట్ అయిపోయింది. నేను మా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్న ఫీల్గా వస్తుందా. మేము పీటలు, ఈ పీటలు ఆయన ఇష్టంగా తీసుకున్నాడే, పెళ్ళప్పుడు కదే పీటలు ఉంటే మనకు కావాలి అని. సో వచ్చేసాం, రమ్య, అత్తమ్మ, సంధ్య అందరం కూర్చున్నాను. అంటే రమ్య వాళ్ళు ఇప్పుడే వచ్చారు. మేము బేగం బజార్లో ఏం తీసుకున్నామో చూపిస్తాను. మస్తు బరువునే ఇది. నిల్సొని చూసి పెళ్లి పీటలు ఉండాలట. ఇవి కాస్ట్ తక్కువ కాస్టే ఉన్నాయి అసలు. సో సిల్వర్ పీటలు తీసుకున్నాము, పేరు తీసుకున్నాం. ఇది ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అట్లే ఉండాలి.
ఇవి వాడంగా మనము అయిపోగానే పైన పడేసుడు కదా, సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ వ్రతానికి తీసుడు. నాకు ఉన్నాయి రమ్య వట్టిగా వాడేటి 2 మీ అన్న ఇష్టం తీసుకున్నాను. ఇవి 2 కాస్ట్ చెప్పద్దు, మొత్తం ఇక్కడనే ఉంది. కాదు కానీ వాటికి 650 900 చెప్పారు, 650కి మాట్లాడారు. సో అవి 650 మంచిగా ఇచ్చారట. అయితే మా అత్తమ్మ మెచ్చుకుంటారు. మా అత్తమ్మ ఏమైనా మెచ్చుకోదు, ఎందుకు అది అంటే 650 అత్తమ్మకి కట్టెపీటలు కూడా కట్టెపీటలు 650కే ఉన్నాయి. 300కి ఇచ్చినాడు ఆయన. శేఖర్ వద్దన్నాడు ఇదే కావాలి. ఇవేమో హోమం కాల్చడానికి కదా అత్తమ్మ. ఆ షాప్ లా పూజ షాప్ లో ఉన్నాయినా సేమ్ మన అన్న ఉన్నాడు, కానీ కొంచెం నల్లగా ఉన్నాడు. డిక్ అట్లే అనిపించింది నాకైతే. ఇవి అత్తమ్మ పెద్ద టవల్ ఇట్లా 2 డజన్లు ఇచ్చిన, 2 డజన్ల ఇవి పెట్టడానికి టవల్స్ 2 డజన్లు ఇచ్చిన. చంపుతారు చాయ్ పోసుకోవాలి. ఇదంతా పూజ సామాగ్రి. ఇంకొన్ని సందిపోలు వేస్తారు, అది కళ్యాణం కావాల్సినవి అక్కడ దొరకలే. సందిపోలు తెస్తా అన్నారు. వాళ్ళు తెస్తారంట, డబ్బులు ఇస్తాను శేఖర్. ఇవి గిఫ్ట్ చూపిస్తారు. గిఫ్ట్ తెచ్చినాయి. ఇదేమో మా అయ్య దానికి మా అయ్య ఫోటోకి దండ. ఇది కలవాళ్ళు మనం గిఫ్ట్ ప్యాక్ చేయడానికి ఇవి చీర పెట్టడానికి కొంచెం పెద్ద సైజ్ తెచ్చిన. ఇవేమో గిఫ్ట్ ప్యాక్ చీరలు. ఇవి ఉన్నాయి, ఎవరిది వాళ్ళు ఇల్లు వేసి స్టాప్లను కొట్టేసి పేరు రాయాలి మీద. ఇదంటే ఏంటంటే మా సందీప్ పెళ్ళప్పుడు నేర్చుకున్నాం. ఇలా ఎవరిది వాళ్ళకి పెట్టాల్సిన బట్టలు పెట్టేసి స్టాప్లో పెట్టేసి పేరు రాసినాం అనుకోండి, మరి అమ్మే మా సంధ్య ఎవరో ఒకరు మేము పెట్టేటప్పుడు ఇచ్చేస్తారు. ఇదేంటంటే రిటర్న్ గిఫ్ట్ ఉంది అర్థం, పండు పసుపు కుంకుమ పెట్టడానికి వాటికి ఇచ్చింది. ఇది ఒక్కదాన్ని 50 కవర్లు ఉంటాయి, సరిపోతే మనకి 50 మంది వస్తారు. సో అదొకటి. తర్వాత ఏంటంటే ఇవి వచ్చిన అత్తమ్మ సత్యనారాయణ వ్రతం రోజు ప్రసాదం వేసుకుంటారని. ప్రసాదం ఈ 3 రోజులు తెచ్చినప్పుడు ఉన్నాయి. 6 తెచ్చిన, ఒకదాని 30 అవుతాడు. ఎందుకు అయింది కావాలంటే పిస్తా కట్టలు తేరా. సో అదే అనమాట రిటర్న్ గిఫ్ట్. రమ్య ఆ బ్యాగ్ అయితే అన్నది ట్రావెలర్ అవసరం దాన్ని తీరా. అంటే వాయిస్ రావద్దంటే ఫోన్లో రాదు వాయిస్. ఇది ఎట్లా వస్తా ఎడిటింగ్. ఇవి ఇవి రిటర్న్ గిఫ్ట్లు చాలా ఉన్నాయి, కానీ నాకు ఇవి వచ్చినాయి. ఇవి అమ్మే గివి 1-2 ఇయర్ అంట వాళ్ళు. మస్తు వయసు అంటే 50 తెచ్చిన, ఎందుకంటే మిగిలితే నాకు కావాలి. ఇది ఒక నాకు ఎక్కువ మిగిలినాయి అనుకోండి, నేను వరలక్ష్మి శుక్రవారం రోజువి ఒక మిగిలినాయి అనుకో అత్త వరలక్ష్మి శుక్రవారం రోజు నేను ఇదే పెడతా అనుకుంటున్నాను కొందరికి. ఇడ్జుడు బాగుంది. ఇది నాకు కుంకుమ నచ్చింది. శేఖర్ కి గోల్డ్ ఇది బాగుంది కదా రమ్య. శేఖర్ కి గోల్డ్ కుంకుమ నచ్చింది. నాకు ఇంకోటి బాగా నచ్చింది, ఇంత పెద్ద ట్రే ఇట్లా స్టార్ లా ఉంటుంది. లేదు చార్జర్ లేదు, ఇట్లా సిల్వర్ ది ఇట్లా స్టార్ లా ఉంది. 30 రూపాయలు అంట. వద్దాడు ఇవి మిగిలితే నేను వరలక్ష్మి శుక్రవారం రోజు కూడా ఇవ్వచ్చు అత్తమ్మా. మస్తుంది కదా. ఇది ఇక్కడ మనం కొంటే 30-40 రూపాయలకు ఉంటుంది. సో ఇవి తర్వాత ఏంటంటే ఇవి జాకెట్ పీస్ కనుమలు అంటారు కదా. షాపింగ్ ఇదన్నమాట. రేపు కొట్టిన మమ్మీ వాళ్ళు వస్తారు, ఇప్పుడు శేఖర్ వస్తారు. రంగమన్న నువ్వు టీ దానికి మనం పోవాలి, డ్రెస్సులు తీసుకోవాలి పిల్లలకి. రా శేఖర్ మళ్ళీ లేట్ అవుతుందట. రమే పారా మేము అడుగుతూ నేను నొక్కుతా. నువ్వు నడుపు నేను నొక్కుతా. రంగమన్న శేఖర్ ఎదురు వస్తున్నాడు నన్ను మించిన మళ్ళా. సో ఇది ఫుల్ హ్యాపీ డే అన్నమాట, చాలా బిజీ డే. 50 తెచ్చిన 40 ఓడిచినా నాకు 10-12 మిగులుతాయి. అంటే మొత్తం ఆడవాళ్ళు 20-30 అవుతారు అత్తమ్మ. మిగులుతే షోప్ పెట్టుకోవచ్చు, వాడుకోవచ్చు కదా. అత్త కూడా ఉంది. సో ఇది ఈరోజు వ్లాగ్. బై బై టాటా.